81 question. What is the responsibility for overheating and wearing out of moving parts? సో ఓవర్ హీటింగ్ అంటే ఏంది? అతిగా వేడెక్కడము, మిషనరీ పార్ట్స్ ఎక్కువగా వేడెక్కడము. వియరింగ్ అంటే ఏంది? చిరిగిపోవడము, పాడైపోవడము, ఖరాబ్ అయిపోవడము, పగిలిపోవడం అని మీనింగ్. సో చిరిగిపోవడము. సో ఇవి చిరిగిపోవడానికి, అదేవిధంగా ఇవి వేడెక్కడానికి గల కారణం ఏంటి? ఏది రెస్పాన్సిబుల్ అంటే ఫ్రిక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ హీటింగ్ అండ్ వియరింగ్ అవుట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఈ మూవింగ్ పార్ట్స్ ఒకదాని మీద ఒకటి మూవ్ అవుతూ ఉన్నాయనుకోండి, ఇట్లా రోల్ అవుతూ ఉన్నాయనుకోండి. ఇట్లా రోల్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ సర్ఫేస్లు రెండు అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇవి హీట్ ఎక్కడం జరుగుతుంది. హీట్ ఎక్కడానికి గల కారణం ఏంటంటే ఇవి ఇట్లా తిరుగుతూ ఉన్నాయి కదా, తిరుగుతున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఆపోజిట్లో ఫోర్స్ని అప్లై చేస్తాయి. ఆ ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమన్నారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నారు. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లనే ఇవి పాడవడము, ఓవర్ హీట్ అవ్వడము, అట్లే వియరింగ్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్ని మనము అబ్జర్వ్ చేయవచ్చును. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. వాట్ ఈజ్ ల్యూబ్రికెంట్? ల్యూబ్రికెంట్ అంటే ఏంది? ద సబ్స్టెన్సెస్ విచ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ ల్యూబ్రికెంట్స్. ల్యూబ్రికెంట్స్ అంటే ఏంది? ఫ్రిక్షన్ని తగ్గించే వాటిని ల్యూబ్రికెంట్స్ అంటారు. ఎందుకు ఫ్రిక్షన్ తగ్గిస్తాయి? మనకు ఫ్రిక్షన్ కలగడానికి గల కారణం, ఒక ఆబ్జెక్ట్ కనుక ఇట్లా ట్రావెల్ అవుతూ ఉన్నట్టయితే ఇందులో ఫ్రిక్షన్ కలగడానికి గల కారణం ఏంటి? ఒక ఆబ్జెక్ట్ కనుక ఇట్లా ఇటు సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి. ఇట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీనికి కొన్ని బంప్స్ ఉంటాయి కదా, ఈ ఆబ్జెక్ట్కు బంప్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకు ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్లో కూడా కొన్ని ఏముంటాయి? ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ వలన ఈ వస్తువు ఇటు మూవ్ అవుతూ ఉన్నట్టయితే ఈ ఇర్రెగ్యులారిటీస్ వలన ఫ్రిక్షన్ అనేది అరైజ్ అయింది. సో కాబట్టి ఈ ఇర్రెగ్యులారిటీస్ని కనుక మనం మూసివేసినాం అనుకోండి, ఇది మూసివేస్తే ఏమవుతుంది? ఇవి ఈజీగా రోల్ అవుతూ, ఈజీగా స్లైడింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇర్రెగ్యులారిటీస్ క్లోజ్ చేయడం కోసం మనం ల్యూబ్రికెంట్ కనుక వేసినట్టయితే ఇర్రెగ్యులారిటీస్ అన్నీ దీనిలో మొత్తం ఇది నిండిపోతుంది. ల్యూబ్రికెంట్ నిండిపోవడం వల్ల ఈజీగా రోల్ అవ్వడం జరుగుతుంది. అంటే ల్యూబ్రికెంట్ యొక్క రోల్ ఏంటి అని అంటే ఇట్ కవర్స్ ఆర్ ఇట్ ఫిల్స్ ద ఇర్రెగ్యులారిటీస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఆబ్జెక్ట్స్. ఇర్రెగ్యులారిటీస్ని మొత్తం ఏం చేస్తుంది? క్లోజ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. అందుకే తొందరగా వస్తువులు కదులుతాయి. అట్లా కవర్ చేసేదాన్ని ఏమంటారు? ల్యూబ్రికెంట్ అంటారు. నెక్స్ట్ హియర్ what ఫిగర్ ఈజ్ గివెన్ టు యూ, సీ హియర్. సో ఇప్పుడు ఏముంది? కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏముంది? ఇక్కడ ఏవైతే బంప్స్ ఉన్నాయో ఈ బంప్స్ వలన ఏమవుతుంది? ఫ్రిక్షన్ వచ్చింది కదా. కాబట్టి ఈ బంప్స్ని మనం క్లోజ్ చేసినాం అనుకోండి. ఈ బంప్స్ని క్లోజ్ చేయడానికి ఏం చేస్తారు? ఇందులోపల ల్యూబ్రికెంట్ని కనుక మనం పోసినాం అనుకోండి. సో ల్యూబ్రికెంట్ని కనుక మనం వేసినట్టయితే వన్స్ సి కొంచెం డిస్టర్బ్ అయిపోయినట్టు. సి హియర్, ఇక్కడ ల్యూబ్రికెంట్ని కనుక మనం వేసినాం అనుకోండి. ఇందులో ల్యూబ్రికెంట్ని కనుక వేస్తే ఏమవుతుంది? ఈ యొక్క బంప్స్ని ఇది క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఈజీగా మూవ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాట్? ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? దేన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు? ద ఫ్రిక్షన్ విచ్ యాక్ట్స్ ఆన్ ద బాడీస్ ఎట్ రెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ మీద కనుక ఇట్లా కదలకుండా ఉన్నప్పుడు ఈ ఎర్త్ దీని మీద పనిచేసే ఫ్రిక్షన్ ఏదైతే ఫ్రిక్షన్ ఉంటుందో ఆ ఫ్రిక్షన్ ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? స్టాటిక్ ఫ్రిక్షన్. సో హియర్ వన్ ఫిగర్ ఈస్ గివెన్ టు అస్. లెట్ వి సీ. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది? వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ నో మోషన్లో లేనప్పుడు, అంటే అది కదలకుండా ఉన్నప్పుడు ఒక ఈ ఆబ్జెక్ట్ దీని మీద పనిచేసే ఫ్రిక్షన్ కానీ లేదా ఈ ఆబ్జెక్ట్ దీని మీద పనిచేసే ఫ్రిక్షన్ కానీ ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? స్టాటిక్ ఫ్రిక్షన్.
స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది? వెన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇన్ మోషన్, నో ఇన్ మోషన్. సో మోషన్లో లేనప్పుడు కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఒక ఆబ్జెక్టు ఇంకొక ఆబ్జెక్ట్ మీద జారుతూ ఉన్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద జారుతూ ఉన్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద జారుతూ ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ కనుక ఈ దిశలో కనుక మూవ్ అయితే ఈ ఎర్త్ ఏం చేస్తుంది? ఆపోజిట్లో ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఈ ఫ్రిక్షన్ ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఒక ఆబ్జెక్ట్ కనుక ఇంకొక ఆబ్జెక్ట్ మీద కనుక రోల్ అవుతూ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఈ కింద ఉన్న ఆబ్జెక్ట్ ది రోల్ అయ్యే దాని మీద పనిచేసే ఫ్రిక్షన్ ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? రోలింగ్ ఫ్రిక్షన్.